ఏపీ ప్రభుత్వం మళ్లీ అప్పు తెచ్చింది. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా మంగళవారం ఏపీ ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలు సమీకరించింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది ఎఫ్ఆర్బిఎంలో ఇప్పటికే అంటే 2 నెలల్లో 21,000 కోట్ల రూపాయలు రుణంగా సమీకరించింది. ఏపీ సర్కార్ అప్పు తీసుకురావడంలో మాత్రం రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కోరుకుపోయి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దశకు చేరుకున్న ఏపీ ప్రభుత్వం ఇంకా అప్పుల కోసం కొత్త దారులు వెతుకుతోంది. ఎఫ్ఆర్బిఎం ద్వారా ప్రతి వారం అప్పు తెస్తున్న ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ మే నెలలో 21,000 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం ద్వారా అప్పు తెచ్చేసింది. మంగళవారం ఆర్బీఐ నుంచి తెచ్చిన 2,000 కోట్ల రూపాయల అప్పుతో ఈ మొత్తం 21,000 కోట్లకు చేరుకుంది. ఇవి కాకుండా కేంద్రం నుంచి వచ్చే పన్నుల వసూళ్లలో వాటా, రాష్ట్రంలో ఆదాయ సముపార్జన శాఖల ద్వారా వచ్చే మొత్తం కలుపుకుని ప్రభుత్వం ఖజానాలో నిధులు ఉండి తీరాలి. కానీ ప్రభుత్వం మాత్రం ఏ రోజుకు ఆ రోజు గళ్లాపెట్టి సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమీ చేయలేకే మళ్లీ అధికారంలోకి వస్తామో రామోనన్న ఆందోళన వైసీపీ నేతలను వెంటాడుతోంది. దీంతో తమ హయాంలో కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిలను పూర్తిగా ఇచ్చేస్తోంది. పురపాలక శాఖలో పనులు కాకుండా కూడా బిల్లులు మంజూరు చేసిన ఘటనలు ఉన్నాయి. జరుగుతున్న పనులకు కూడా బిల్లు చేసి మమా అనిపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధమని తెలిసినప్పటికీ ఉన్నతాధికారుల ఒత్తిడితో ఇలా జరుగుతోందని చెబుతున్నారు. మంగళవారం రిజర్వ్ బ్యాంకు నుంచి ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు 7.34% వడ్డీతో 24 సంవత్సరాలకు మరో 1,000 కోట్ల రూపాయలు 7.34% వడ్డీతో 25 సంవత్సరాలకు అప్పు తెచ్చింది. జూన్ 1వ తేదీన ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాలు, పెన్షన్లు, సామాజిక భద్రత పెన్షన్ల కింద మరో 1,950 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఉద్యోగుల జీతాల కోసం 5,500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. వీటి కోసం వచ్చే వారం మళ్లీ అప్పు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వచ్చిన డబ్బును వ్యయం చేయడంలో సరైన ప్రణాళిక లేకపోవడం కాంట్రాక్టర్లకు సొమ్ము చెల్లిస్తుండటంతో ఖజానా వెలవెలబోతోంది. అందుకనే ప్రతి వారం ఆర్బీఐ వద్దకు అప్పుల కోసం పరుగులు తీస్తున్నారు. సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వకుండా పదవీ విరమణ చేయించేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఏబీ వెంకటేశ్వరరావు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. కేవలం 3 రోజులు